this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్కి సంబంధించిన 1A 1B అలానే 2A 2Bకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఇంకా ప్లే అవ్వవు. సో ఎందుకంటే మన ఛానల్లో మెంబర్షిప్ని యాక్టివేట్ చేస్తున్నాం. సో ఈ మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ మ్యాథ్స్కి సంబంధించిన ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ 1A అలానే 2A నెక్స్ట్ 1B అలానే 2B సో మొత్తం అన్ని చాప్టర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇక మీదట సో వీడియోస్ ప్లే అవ్వట్లేదు మీకు, ఎందుకంటే మీరు మెంబర్షిప్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మెంబర్షిప్ ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎంత పే చేయాలి అనేది చూడండి. సో ఓకే, ఇప్పుడు మెంబర్షిప్ని ఎలా జాయిన్ అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఎంత పే చేయాలంటే 199 రూపీస్ పర్ మంత్ వ్యాలిడిటీ, 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్లో కావాలనుకుంటే మళ్ళీ మీరు 199 పే చేసుకోవచ్చు. ఒక్కసారి 199 పే చేస్తే మీరు 1A కొంతమంది సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 1A 1B కూడా ఉంటుంది సబ్జెక్టులు పెండింగ్. సో వాళ్ళకి 1A 1Bతో పాటు ఇంకా సెకండ్ ఇయర్లో 2A 2Bలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఆ 4 పేపర్లకి కూడా 199 రూపీస్ మాత్రమే. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ యాక్సెస్ అవ్వాలి అంటే ఓకేనా. సరే, మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, 1A అలానే 1B రెండు మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కాబట్టి 199 రూపీస్ 1 మంత్ వ్యాలిడిటీ అనమాట. ఓకే, మీకు అవసరం ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే వీడియోస్ ప్లే అవ్వవు. సో ఓకే, ఇప్పుడు మన ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మన యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మన ఛానల్కి వెళ్ళండి, మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్లో సబ్స్క్రైబ్, రైట్ సైడ్లో జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు పే విత్ 199 అనే ఒక ఆప్షన్ ఉంటుంది. పే విత్ 199 రూపీస్ అని. ఓకే, సో మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు ఫోన్పే ఉందా, లేకుంటే గూగుల్ పే ఉందా, అట్లనే అమెజాన్ పే ఉందా, పేటిఎం ఉందా, ఆ ఫోన్పే యొక్క యూపీఐ ఐడిని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అడుగుతాడు డైరెక్ట్గా త్రూ ఫోన్పే నుంచే కట్ అయిపోతుంది అనమాట. సో మీరు మీ ఫోన్పే యూపీఐ ఐడి ఉంటుంది, అక్కడ చూడండి. మీ ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత సో మై యూపీఐ ఐడి అని ఉంటుంది. ఓకే, సో మీ నంబరు లేకుంటే @APL అట్లా ఉంటుంది అనమాట. ఓకే, సరే, అక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అని కొట్టాలి. కంటిన్యూ అని కొట్టేసిన తర్వాత మీకు మీ ఫోన్పేకి లింక్ వెళ్తుంది. సో అక్కడ మీరు నోటిఫికేషన్ వెళ్తుంది, అక్కడ క్లిక్ చేస్తే సో మీకు 199 కట్ అయిపోయి మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ యాక్సెస్ అవుతాయి. ఓకే, సరే, సో ఇది చేసిన తర్వాత ఎవ్రీ మంత్ మీకు కట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక చిన్న పాయింట్ చెప్తున్నా. సో ఆటో పే సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆటో పే సెట్టింగ్స్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. మళ్ళీ డెలీట్ ఆటో పే అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చెప్తాను అది ఎట్లను. సో ఫస్ట్ ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ మీ ఫోన్పేని ఓపెన్ చేయండి. మీ ఫోన్పేని ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ప్రొఫైల్ ఉంటుంది, ఫోటో ఒక సింబల్. మీ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్కి స్క్రోల్ చేస్తే ఆటో పే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు డెలీట్ ఆటో పే అని ఉంటుంది. డెలీట్ ఆటో పే అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు మీ ఫోన్పే యొక్క పిన్ నంబర్ అడుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే వెంటనే మీకు ఎవ్రీ మంత్ ఇంకా కట్ అవ్వదు. మళ్ళీ రొటీన్ ప్రొసీజర్. నెక్స్ట్ మంత్ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మన ఛానల్కి వెళ్ళి జాయిన్ అనే ఆప్షన్కి వెళ్ళండి. సో మళ్ళీ మనం రొటీన్ ప్రొసీజర్ అనమాట. ఇంకొకసారి చెప్తున్నా, సో ఈ పేమెంట్కి సంబంధించిన
ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో ఈ నంబర్కి మీరు నాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి ఈ నెంబర్కి. సార్ నాకు పేమెంట్ పరంగా ప్రాబ్లం ఉంది అనే వాళ్ళకి సో నేను పూర్తి డీటెయిల్స్ అందిస్తాను. ఓకే. సో కొంతమందికి ఎట్లా చేసుకోవాలో పేమెంట్ అనేది రాదు. సో అలాంటప్పుడు మీకు నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. నా ఫోన్‌పే నంబర్‌కి మీరు ఈ 199 రూపీస్‌ని సెండ్ చేసిన తర్వాత సో నేను డైరెక్ట్‌గా నా అకౌంట్ నుంచి నా యూపీఐ ఐడీని టైప్ చేసి నాకు లింక్ వస్తది. నేను పే చేస్తాను. ఓకే. మళ్ళీ నేను ఆటో పే సెట్టింగ్స్ కూడా డిలీట్ నేనే చేసుకుంటా. ఎందుకంటే ఎవ్రీ మంత్ నా అకౌంట్‌లో కట్ అవ్వకుండా. ఓకే. సో కాబట్టి ఫస్ట్ మీరే చేసుకోవడానికి ఎట్లనో చెప్తాను చూడండి. ఫస్ట్ యూట్యూబ్‌కెళ్ళండి. యూట్యూబ్‌కెళ్ళిన తర్వాత మన ఛానల్‌కెళ్ళండి. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. దాని తర్వాత మీకు రైట్ సైడ్‌లో జాయిన్ అనే ఆప్షన్ ఉంటది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత పే విత్ 199 ఉంటది. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఫోన్‌పే నుంచి అక్కడ చూపిస్తదనమాట. పేమెంటు దేని ద్వారా చేయాలి అనేది. ఓకే. సో అక్కడ పే విత్ యూపీఐ ఐడీ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు మీ నంబరు @YBL అట్లా ఉంటది. ఫోన్‌పే నంబర్ అట్లా. సో యూపీఐ ఐడీని ఫోన్‌పే నంబర్ కాదు. యూపీఐ ఐడీ అని అడుగుతారు. సో ఆల్రెడీ మీ మొబైల్‌లో మీ ఫాదర్ మొబైల్‌లో లేకుంటే మీ మదర్ మొబైల్‌లో మీ లింక్ ఆల్రెడీ గూగుల్‌తో లింక్ అయ్యి ఉంటది. సో డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే సో మీకు పేమెంట్ ఆప్షన్‌కెళ్తుంది. మీ ఫోన్‌పేకి నోటిఫికేషన్ వెళ్ళాక అక్కడ క్లిక్ చేస్తే వెంటనే 199 రూపీస్ కట్ అయిపోయి మీ ఛానల్‌లో ఉన్న అన్ని వీడియోస్ యాక్సెస్ అవుతాయి. ఓకే. సరే. మళ్ళీ ఈ ఆటో పే ఏంటంటే ఎవ్రీ మంత్ కట్ అవ్వకుండా అందుకోసం మీరేం చేయాలంటే మీరు ఈ పేమెంట్ చేసిన తర్వాత సో ఫోన్‌పేకెళ్ళండి. మీరు అమెజాన్ పేకైతే అమెజాన్‌కెళ్ళండి. సో ఫోన్‌పేకెళ్ళిన తర్వాత అమెజాన్ పేలో ఎట్లా చేయాలో కూడా నేను చెప్తాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. సో ఫోన్‌పేకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ప్రొఫైల్ ఉంటది. డౌన్ అక్కడ క్లిక్ చేసేయండి. డౌన్‌కి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. ఆటో పే అనే ఒక ఆప్షన్ ఉంటది. అక్కడ క్లిక్ చేస్తే సో ఆటో పే సెట్టింగ్స్ గూగుల్ సర్వీస్ ఇండియా వాళ్ళతో మన ఛానల్ అంటే టై అప్ అయింది. సో వాళ్ళు ఈ మొత్తం ఇదంతా సెట్టింగ్స్ అంతా పేమెంట్ అంతా వాళ్ళు మొత్తం 199 రూపీస్ కదా! ఈ 199 రూపీస్‌లో మనకి ఎంత ఇస్తారంటే మన ఛానల్‌కి ఎగ్జాక్ట్‌గా 118 రూపీస్ ఇస్తారు. మిగిలినది జీఎస్టీ, టాక్స్ అట్లా వాళ్ళంతా తీసుకొని సో ఇది మనకి ఇస్తారనమాట. ఓకే. సరే. సో కాబట్టి డెలీట్ అనేది క్లిక్ చేసిన తర్వాత డెలీట్ ఆటో పే సో వెంటనే డెలీట్ అయిపోయి ఎవ్రీ మంత్ కట్ అవ్వదు. ఓకేనా. సరే. సో మరి చెప్తున్నా పేమెంట్ పరంగా డౌట్ ఉంటే ఆ నంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే.